రేషన్ రైస్ కేసుతో ఏపీ రాజకీయాలు ఉడికిపోతున్నాయి. ఓవైపు మాయమైన బియ్యం లెక్క, మరోవైపు పొలిటికల్ ట్విస్టులు తెర మీదకొస్తున్నాయి. పేర్ని నానితో పాటు మాజీ మంత్రి కారుమూరి పాత్ర కూడా ఉందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇక పేర్ని నాని వ్యాఖ్యలపై కూటమి నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఏపీ రాజకీయం ఇప్పుడు బియ్యం చుట్టూ తిరుగుతోంది. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులకు చెందిన గోదాముల నుంచి భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించారనే కేసులో విచారణ స్పీడ్ అందుకుంది. తనిఖీల్లో లెక్కలు బయటకొస్తున్నాయి. పేర్ని కుటుంబం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై సోమవారం కోర్టు ఉత్తర్వులు తెరపైకి రానున్నాయి. రేషన్ రైస్ ను పక్కదారి పట్టించారనే ఆరోపణలు, విమర్శలు పేర్ని నానికి పరేషాన్ గా మారాయి. అద్దె వస్తుందని గోదాములు కట్టాం తప్ప తమెలాంటి తప్పు చేయలేదన్నారు పేర్ని నాని. బియ్యాన్ని పక్కదారి పట్టించడం తప్పు కాకుండా ఒప్పేలా అవుతుందని కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. నిజంగా తప్పుడు పనులు చేయాలంటే ఇదే కావాలా? ఇది చేస్తాడు ఎవడన్నా? ఇది చేస్తారా? ఇప్పుడు నేనేమన్నా పిచ్చోడినా? లేకపోతే మనుషులకే కాదు, ఇప్పుడు పశువులకు కూడా బీమా తీసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హ్యాబిచువల్ అఫెండర్నా? నేను అలవాటు పడిపోయినటువంటి నేరస్తున్నా? నా భార్య ఆత్మహత్య చేసుకునేలాగా ఉందని నువ్వు అన్నావే, నిజమే. ఆడవారికి పాప వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళకేం తెలియదు. నేను కూడా చెప్తున్నా కదా. అలాగే నువ్వు ఆవిని మోసగించావు. మోసగించి సంతకం పెట్టించి ఆవిని ముద్దాయి చేసింది నువ్వా మా ప్రభుత్వమా? దీనికి కరెక్ట్గా సమాధానం చెప్పు. 7,500 బస్తాల బియ్యం గోడౌన్లో మాయమైపోతే ఆ గోడౌన్ పేరు ఎవరి పేరు మీద పెట్టావు? నువ్వు పెట్టావా, ప్రభుత్వం పెట్టిందా? జయసుధ గారి పేరు. గోదాముల్లోంచి మాయమైన బియ్యం కేంద్రంగా అలా రాజకీయ కయ్యం పీక్స్ కు చేరింది. ముఖ్యంగా మచిలీపట్నం అడ్డాగా పేర్ని నాని వర్సెస్ మంత్రి కొల్లు రవీంద్ర మధ్య డైలాగ్ వార్ మరో లెవెల్. తనను, తన కుటుంబ సభ్యుల్ని ఒక్కరోజైనా జైల్లో పెట్టాలని ఓ మంత్రి ఉవ్విళ్లూరుతున్నారని ఆరోపించారు పేర్ని నాని. బియ్యం పేరుతో దోచుకున్న పేర్ని నాని ఇప్పుడు నీతులు చెప్తున్నారని విమర్శించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఒక్క రోజన్నా జైల్లో పెట్టకపోతే అసలు మా వాళ్ళు ఎవరు ఊరుకునేట్లేరురా? అందులో మరీ ప్రత్యేకించి మీ ఊరోడు అసలు నిద్రపోవట్లేదు. మన రాజకీయాల కోసం, మన రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇంట్లో ఆడవాళ్ళ దాకా కూడా వచ్చారే అనేది ఆవేదన, బాధ తప్పితే నేరం ఎవరు చేసినా నేరమే. అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నేరం చేసిన వాళ్ళు నేరం కింద లెక్కే. దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నువ్వే నేరగాడివి. అది గుర్తుపెట్టుకో పేర్ని నాని గారు. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడి మేమేదో కక్ష సాధింపు చేయాలంటే మేము గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజే నువ్వు జైల్లో ఉండేవాడు. అది గుర్తుపెట్టుకో. రేషన్ బియ్యం మాయం వెనుక ఎవరెవరి హస్తముంది, పేర్ని నాని సహా అధికారుల పాత్ర ఏంటి, అన్ని అంశాలతో కూడిన అవినీతి చిట్టా తమ దగ్గరుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. బియ్యంతో పాటు బినామీల డొంకను కదిలిస్తామన్నారు. పేర్ని నాని, ఆయన బినామీలకు ఇకపై నిద్రలేని రాత్రులే అని హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇక నీకు నిద్రలేని రాత్రులే. నీ మొత్తం మీ చిట్టా అంతా మా దగ్గర ఉంది. నీ ఒక్కడికే కాదు, నీ బినామీలకు కూడా నిద్రలేదు. వాళ్ళ నుంచి గుర్తుపెట్టుకోండి. నీ బినామీలు వాళ్ళ రిజిస్టర్ ఆఫీస్లో మళ్ళీ ఆ స్థలాలన్నీ అమ్మేయడానికి మీకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం కూడా చెకింగ్ జరుగుతోంది. ఎవరెవరు వచ్చి బినామీ ఆస్తులు అమ్ముతా ఉన్నారో రిజిస్టర్ ఆఫీస్లో మొత్తం రిజిస్టర్ చేస్తున్నాం. త్వరలోనే ఈడీ ఎంక్వైరీకి కూడా మీ మీద ఈడీ ఎంక్వైరీ కూడా మేము పెట్టించడం కూడా జరుగుతుంది. మాయమైపోయిన రేషన్ బియ్యం కేంద్రంగా రాజుకున్న పోరు బందరు తీరం దాటి సీమను టచ్ చేసింది. బేదంచెర్ల గోదాములో రేషన్ బియ్యం గోల్మాల్ వెనుక మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తన బంధువుల్లో ఒకరికి గోదాముల వ్యాపారం ఉందే తప్ప వాటితో తనకే సంబంధం లేదన్నారు బుగ్గన. ఇది నిజం చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ నాకు సంబంధం లేదు. సెకండ్ పాయింట్ ఎవరైతే గోడౌన్ వాళ్ళు ఉన్నారో వాళ్లకు సంబంధం లేదు. మూడో పాయింట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ పాత్ర ఏముందనేది వెలికి తీయాలని చెప్పి నేను కోరుతున్నా. 175 నియోజకవర్గాలు ఉన్నప్పుడు ఒకటో రెండో పొరపాట్లు జరిగిండొచ్చు. పొరపాటు ఎక్కడైతే జరిగిందో అక్కడ అరికట్టండి. అంతేగాని పొరపాటు పేరు మీద మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంతా అది ఆపాదిస్తామంటే. తన కుటుంబాన్ని టార్గెట్ చేశారన్న మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పవర్ లో ఉన్నప్పుడు తమపై కేసులు పెట్టినప్పుడు కుటుంబాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు ఆయన. తమ కుటుంబంపై నమోదైన ఎఫ్ఐఆర్ నెంబర్లతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అవసరం ఉండే ఆ ముందు ఆనందించలే మీరు. నేను రిక్వెస్ట్ చేస్తారా, గుడ్డలు ఎప్పి ఇలా జీపులు కూడా ఎక్కించుకోబోతండి. వేడి లేసి
దొంగలు పడిపోతారు, దొంగలు పడిపోయినట్లే కదా. వేడి వేసి చేయి వేసి చుట్టుకొని పోతా ఉంటారు రోడ్లో. ఆ పని చేసి బుద్ధి వస్తుంది. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాంలో రేషన్ బియ్యం మాయమైన కేసులో గోదాం మేనేజర్ ఏటు మానస తేజను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతని స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపై కేసులు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. బియ్యం అక్రమ తరలింపు వెనుక పేర్ని నానితో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సహా కొంతమంది అధికారుల పాత్ర కూడా ఉందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వారిపై కూడా విచారణ జరుగుతుందన్నారు.